ముహూర్తం పెట్టిండు 9:30కి చేయాలి ఏది చేసినా కానీ అప్పటిదాకా ఓపిక పట్టుకో 9:30కే చేయాలి అవును అంతకన్నా ముందు చేస్తే ఇగో గిట్లాంటి వాడు దరిద్ర పళ్ళు పుడతాడు అరే అన్నా అన్నా ఫస్ట్ నైట్ అన్నా దావత్ నీకు ఏ దావత్ కావాలి మండి కావాలన్నా బిర్యానీ కావాలన్నా చికెన్ బిర్యానీ కావాలన్నా మటన్ బిర్యానీ కావాలన్నా చేపలు మటన్ కావాలన్నా మటన్ కొడగలరా కొడగలరా ప్రవీణ్ గాడి ఫస్ట్ నైట్ రూమ్ మామూలుగా ఉండదు. కాదు బావా మా పిల్లగాడు చెప్పిండు ఉడదెబ్బదాలి కింద పడ్డావంట సీరియస్ అని చెప్పిండు నువ్వేమో ఎండలు పట్టుకొని తిరుగుతున్నావు ఏమైంది? నాకే ఉడదెబ్బ తగిలింది నీకే ఉడదెబ్బ తగిలిందని చెప్పి నీ కొడుకు వచ్చి నా దానికి చెప్పిండు చెప్పి నా బిడ్డను తోడుకొని పోయిండు పొద్దుగాల ఇంతవరకు లేనేలేడు. నీకు బాగాలేదంటే నాకు చెప్పిండు నాకు బాగాలంటే నీకు చెప్పిండు. అబద్ధాలు చూడు ఎంత అబద్ధము పొద్దుగాల వండి ఇప్పుడు లేదు ఎట్లా సూతప్పన్నాడు. సరే బాబా పోదాము. అరే బావా తుప్పలోడు ఈయనే ఉన్నాడు వాడిని వరకుంటే వాళ్ళు ఎవరో తెలిసి చెప్తాడు పాడు. కరెక్ట్ ఎవరో వస్తాండ్రు అబ్బా కొడక దొరికినవరా ఈరోజు నీ సంగతి చెప్తా. గుద్దు కొడుకున్నట్లే నాకు కూడా దెబ్బ తగిలిందని చెప్పి వానికి చెప్పాడు ఆయన కూడా దెబ్బ తగిలి నాకు చెప్పాడు. ఎక్కడ పోయిరా వాళ్ళు? ఏమైంది నవ్వుతున్నావు? బాబాయ్లు మీరిద్దరు పిచ్చోళ్ళు అంతే పిచ్చోళ్ళే. వాళ్ళు చెప్పింది మీరు నమ్మేస్తారా? వాళ్ళిద్దరు వెళ్ళి ఇప్పుడే తోటలో ఉన్నారు వెళ్ళండి దొరుకుతారు. మామిడి తోట ఉన్నారా? చూస్తావా మళ్ళా పిచ్చోళ్ళు చేసి నిజంగానే వాళ్ళు ప్రవీణ్ పట్టి ఇంటికి పోదా? అరే ఇట్లనే ఉంటదమ్మా కాయలేదు పీలేదు చెప్పు నీ తినిపిస్తా పుల్లటి మామిడికాయ. నువ్వేంది నాకు గురించి అయ్య కొనిస్తాడు నాకు నడ్డు. ఏంది ఇది ఎవరి ఇజ్జత్ తీసామనుకుంటున్నావు నువ్వు? చేద్దాం అనుకోలే ఇదేనా తిరుగుడు చెట్ల పొడతా పుట్టల పొడతా? నేనేం చెప్పినా మా అమ్మ బాగాలంటే నాకు చెప్పినావు నాకు బాగాలంటే ఆయనకు చెప్పినావు. మేము ఎంత కంగారు దూరకు వస్తున్నాం వీడికి. అరే నాన్న యూత్ నాన్న కొద్దిగానన్నా ఉంటది. అవును యూత్ చెప్పి తీసుకోవచ్చు కదా. చెప్తే పంపిస్తారా? అరే అయినా నీకేం చెప్పిండ్రా? నేనేం చెప్పినా ఎవరన్నా వస్తే సైకిల్ చేయరా అన్న నాకు చెప్పురా అంటే వాళ్ళకి చెప్పి తీసుకొచ్చినావా? మామ ఇదేనా ధర్మం నీది? నేనేం చేసినా నేనేమన్నా చేసినా మీ బిడ్డను అడుగు ఏం చేయలే నేను చేయాలా నేను చేస్తానంటే చేయలేదు మరి అది బావా ఇదంతా కాదు ఇక ఇదంతా కాదు వాళ్ళు లాగేటట్లేరు ఏదో ఒకటి చేసేద్దాం మీనే ఏదో ఏం లేదు పెళ్లి చేద్దాం అట్లా ఎట్లా చేస్తావు? ఇడమ్మా ఇజ్జత్ పోతున్నది. అమ్మ నాకా పెళ్ళి వద్దు అమ్మ దీంతో అస్సలే వద్దు. చెట్ల పొడతాను తెచ్చినవరా ఉట్టినే కామెడీగా నాకు వద్దనే చెప్తున్నా నేను ముందు అదంతా మేము ఒప్పుకోం. ఇప్పటికిప్పటి తాలిబొట్టు కావాలంటే ఎట్టొస్తుంది నాన్న? మేము చేస్తాం ఎట్లాగైనా చేస్తాం మీ పెళ్లి చేసేస్తాం లేవుట మా ఇజ్జత్ తీస్తారు ఊళ్ళో. బాబాయ్ ఇగో నా దగ్గర ఉంది కట్టమని చెప్పు ఏం తర్వాత తెచ్చుకుంటా. నువ్వు ఇది జేబులో ఏం లేదు రాగు ఈతాడు నువ్వు జేబులో పెట్టుకుని ఏం చెప్తానవరా? అది నా లవర్ కోసం తెచ్చుకున్నారా? నీ లవర్ గురించి తెచ్చింది ఇప్పుడు నన్ను ఆగం చూడరి నా తప్పైతే ఏం లేదు. మామిడితోడ కావాల్సుకొని తీసుకొని వచ్చి నన్ను బలి చేసింది. ఇగో ఆయన కడతాను మామ. అవన్నీ ఏ మొగలు అడగరా ఒక కట్టరా మా ఇజ్జత్ చెప్తావా? అల్లుడు అయిందేమో అయిపోయింది. నీ చేతిలో మా బిడ్డను పెడుతున్నా మంచిగా చూసుకో. చెట్లేమడి గుడ్లేమో తిరగకండి. ఏమంటున్నా గౌరవంగా వచ్చిన మా బిడ్డను ఏమనుకో బిడ్డ. ఏదో అయ్యింది అయిపోయింది కదా ఈ చెట్లంబడి బుట్టుంది నా ఇజ్జత్ తీయకండి నడు ఏదైనా కార్యక్రమం ఉంటే ఇంటికాడ చేస్తాం మనం దా నడవండి
నాయనా చెప్పు బిడ్డ. సిగ్గు అవుతాను నాయన. సిగ్గు తప్పిన పని చేసినప్పుడు సిగ్గాలు కానీ ఇప్పుడు సిగ్గుపడతారు మంచి మొక్కల అంటే ఇప్పుడు లోపల పోయినాక ఏం చేయాలో నాకు తెలుస్తలేదు. ఏం చేసినా టైం ఉంది. 9:30 పంతుల దగ్గర చూసుకొచ్చిన 9:30కు ముహూర్తం పెట్టిండు. 9:30కు చేయాలి ఏది చేసినా కానీ. అప్పటిదాకా ఓపిక పట్టుకో. 9:30కే చేయాలి. అవును. అంతకన్నా ముందు చేస్తే ఇగో గిట్లాంటి వాడు దరిద్ర పళ్ళు పుడతారు. సరే కానీ నాయన ఇప్పుడు మాకంటే ఇప్పుడు కొత్త కదా. ఇప్పుడు మీ అప్పుడు ఎట్లా చేసేది? ఓ మా అప్పుడు మంతాలు ఇరగొట్టేది పెట్టామేమో అసలుడే గాని మహానుభావుడు. అవునా? ఇలా నేను కూడా మంచం ఇరగొడతా. గొడ్డలు ఏడబెట్టినవు ఏ మొహం గొడ్డలతో ఇరగొడతారా? పిచ్చి మాటలు మాట్లాడతావు. టెక్నిక్ తోటి ఇరగొట్టాలి. టెక్నిక్ అమ్మా, టెక్నిక్ ఉండాలి రే. టెక్నిక్ అర్థమైంది నాకు కూడా అర్థమైంది రోయ్. ఫస్ట్ చెయ్యు, తర్వాత నేను చేస్తా. ఏంద్రా నువ్వు చేసేది? టెక్నిక్ నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకో, ఇప్పుడు కాదు. టైం అవుతుంది బిడ్డ, నువ్వు విన్న కూర్చో. ఆ లోపల పోయి అంతారం చేసి వస్తాం. ముహూర్తం టైం అవుతుందంటే నాకు సిగ్గు అవుతుంది. అని నువ్వేం సిగ్గుపడక బిడ్డ, నేను ఉన్నా కదా. సరే ఆడపిల్ల తరం నుంచి నేను పంపిస్తున్నా. మోపిల్ల తరం నుంచి చింపంగి ముఖం కానీ పంపిస్తున్నా. ఇద్దరు పోయి ఆ రూమ్ మొత్తం సదిరి మంచిగా చేయండి జర. హలో, ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత నేను వస్తాను. నువ్వు పిచ్చి వేషాలు వేయకు. శోభనం మనకు కాదు వాళ్ళకి. ఇంకొకసారి పిచ్చి వేషాలు వేసావనుకో చెప్పు తెగుద్ది. హలో, ఎలాంటి చెప్పులు చాలా కొట్టించాం మనము. పిచ్చి వేషాలు వేయకు, దా లోపలికి. ఓకే. నువ్వు అన్నావు అనుకో, మన శోభనం కూడా ఇక్కడే కంప్లీట్ చేసింది. నీ పని ఏంటి చూసుకొని పో, లేకపోతే పీక కోసా. ప్రవీణ్ గాడికి ఫస్ట్ నైట్ రూమ్ మామూలుగా ఉండదు. ఇలా బెడ్ ఎట్లనైనా ఇరగొట్టాలి, మా నాయన చెప్పినట్టు. ఇలా చూస్త సంగతి బిడ్డ. ఆగు, తొందరగా అమ్మాయిని మొత్తం మంచిగా ఉండదు బెడ్. ఏ గట్టిగానే ఉన్నది, మామూలుగా లేదు. ఇలా ఇరగొట్టాడు ఎట్లనైనా. తీసుకోమ్మా పామ్మ. అబ్బా పాలా, ఇగో నువ్వు కొన్ని తాగి నాకు కొన్ని. అన్నేసాలు లేవు, తాగాడ పెట్టు. ఇప్పుడు నువ్వు మీ అయ్య మాటినుడు కాదు, నా మాటినారే. నువ్వు ఇప్పుడు నా పెళ్ళాన్ని అర్థమైందా? ఇగో కొన్ని తాగు. తాగురా, చిట్టికనులే, చిన్నిలే తాగు తల్లి. తాగవా? తాగకుండా నువ్వే తాగకుండా. అబ్బా అమ్మా చిరుతల్లి బంగారు కొండ, మరేమంటావు? నువ్వు అడి తిరిగి పడుకుని నీటి తిరిగి పడుకుంటా. ఎందుకు? నేను కింద పడ్డా, నువ్వు పైన పడుకో, అయిపోద్ది. చల్, శోభనం అనుకుంటాను లేకపోతే ఏమనుకుంటాను? కాలు వేసినట్టే కాలు ఎరగొడతా. ఎవరు? నేను కాలే, నువ్వు కాలే. నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. ఎందుకు? నేను పోయి బయట పడుకుంటా మంచం వేసుకొని. ఆ పని చెయ్యలు. నేను ఎట్లా కనపడతాను నీకు? పెళ్లి చేసుకున్నా కదా. మోసం చేసి చేసుకున్నావు. చిన్న పిల్లని చేసి అది తీసుకుపోయి నువ్వే కదా రమ్మను నీ ఫ్రెండ్కి కావాలని. ఛీ, నేను మోసం చేసే అలవాటు మా ఇంట వంట లేదు. అందుకే కొత్త తాళి కట్టమంటే నోరు మూసుకొని తాళి కట్టినా. ఇప్పుడు పెళ్లి సంబంధం చూసిన ఓకే అయిపోయింది, మనం బయటకు వచ్చినాం. ఇప్పుడు మీ నాయన తాళి కట్టండు, మా అయ్య తాళి కట్టండు, పెద్దల సమక్షం వల్ల తాళి కట్టినా కానీ నాకు కట్టాలనే లేదు. చెప్పేది ఉండే మరి, పిల్ల అంటే నాకు ఇష్టం లేదా? నువ్వు మనసు పడ్డావనే. ఎవరి మీద? నా మీద. అబ్బా వచ్చింది సార్. సరేలే. చిట్టి నా జిండెల జిండు తల్లి. ఏంది ఊకే కింద చేయి పెడతాను? ఏదో గుచ్చుకుంటాను కింద. మంచం కూడలే. కాదు, ఏదో గట్టిగా గుచ్చుకుంటుంది. అది పందికొకలు ఎలకలు అయి ఉంటాయిలే. మరి నువ్వు ఆగు, నేను చూస్తాను.
ఇదేంది జుట్టు ఉన్నది ఈడోవాడే లే లే లేరా లే లే ఈడోవాడే వీడు వీడు అవ్వ అవ్వ అయిపోయి గిల్లేం చేస్తానరా గిల్లేం చేస్తానరా అంటే మీది ఎట్లా జరుగుతుందో చూడడానికి వచ్చాను. అరే ఇది చూడటానికి ఏమన్నా సినిమా సినిమా అనుకుంటున్నావా సినిమా అనుకుంటున్నావా థియేటర్ కట్టి సినిమా ఎత్తాను వేడా నడు నడు బయటికి బా చెయ్యి ఏ అమ్మ మంచి మూడుని జడగొట్టిండు నువ్వు ఫీల్ కాకలే ఏం కాదు దా నువ్వు చాప తీసుకొని బయట పడుకోలేదా కింద పడుకోపో ఓమ్మా నువ్వు ఎట్లా పెళ్లి చూలేగానే మరి శోభనమ్మ చూపించని తొలకొచ్చిన ఓమ్మా మౌనిక మీ అమ్మమ్మ వచ్చిందిరా పెళ్లి చూలేదంటే ఊకే బెంగ పడితే శోభనమ్మ చూద్దామని చెప్పి తొలకొచ్చిన ఓమ్మా మౌనిక ఏమయ్యారా సప్పుడు చేయరు నువ్వు లేదు ఇప్పుడు లేదు అల్లుడు ఏంద్రా ఏంది నీ బాధ కాదు అల్లుడు ఇగో మా అమ్మ చూస్తా అంటే పెళ్లి చూడలేదంట చూస్తా అంటే శోభనమ్మ చూపిద్దామని తోలుకొచ్చిన చూస్తా అంటే శోభనం తీసుకొచ్చినవా ఇదేమన్నా సినిమా థియేటర్ అనుకుంటున్నావా 3D క్లాసులు పెట్టుకొని వచ్చిన దగ్గర నుంచి జూనికి ఏం పెద్ద మనిషే అరే ఇద్దరు దాకా కూడా వచ్చేమో మంచం కింద దాచుకుంటాడు ఇప్పుడే మీ అబ్బాయి తీసుకొచ్చేమో శోభనం చూస్తుంది అంటే శోభనం చూస్తుంది ఏం మనుషులే కొద్దిగా సెన్స్ ఉండాలి కదా లోపల ఏం చేస్తాను అనేది అట్టగాడు సేమ్ రయ్యా నడు ఈ నుంచి ఇంకా ఆ కణదాలు పెట్టుకొని వచ్చింది ఏం చూస్తావమ్మా నువ్వు ఇంత వయసు మీద పడేది తెలియలేదు నీకు నడు ఏంది బాబానా కోరికనా దబ్బన కానీ మరి నన్ను ఏదైనా చేయనియర్రా మీకు దండం పెడతా చేస్తే అవుతుంది తొందరగా అక్కడేమో అది చేయలేదు ఇక్కడేమో మీరు నడు ఈ నుంచి ఏమరయ్యా పాప నువ్వు బాబు నువ్వు చూద్దాం నువ్వు ఇటు అక్కడ నడు 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 చేసేటట్టు నువ్వు అది ఏది చేసిన అరే అర్థం చేసుకో ఎయ్యకుండా మాట్లాడు అర్థం చేసుకోవే అరే ప్లీజే అరే నీ కాలు మొక్కలనా నీకు దండం పెట్టాలనా మళ్ళా ఎవడో డోర్ కొడతాడు అయ్యొచ్చుంటాడు అమ్మ మీ అయ్యకే పని లేదనుకుంటా మా అయ్యకు కూడా పని లేదు ఆగు ఓయ్యా ప్రవీణ్ గంటకొకలు వత్తాలు ఏడిది మంచం మీద బిడ్డ మంచం ఎరగలే కానీ నీ నడవ అయితే ఇరుగుతుంది రోగాల పాడు అందుకున్నాను అంటే ఒకటే పెట్టు నేనేం చేస్తాను నువ్వేం చేస్తాను అట్లా కోపం అయితే ఏం బిడ్డ అరే ఇప్పటికిప్పుడు ఇరుగుతానా మంచం తెల్లని దాకా కష్టపడితే ఇరుగుతుంది అయ్యో ఎందుకు కోపం పడుతున్నా బేట ఓ పిల్ల కానిస్తే ఆడుకుంటా కూర్చుంటా నేను ఏది ఇప్పుడా ఈ మధ్యరాత్రి 12ంటికి పిల్ల కానిస్తే ఆడుకుంటావా నేను జిరాక్స్ మిషన్ పెట్టుకున్నాను అనుకున్నా ఇట్లా తెల్ల పేపర్ పెట్టగానే ఇట్లా జిరాక్స్ రానికి గట్లగా అయ్యిందిరా కోపం ఉంటే ఎట్లా నిదానంగా చేసుకోవాలి ఏం చేసినా నన్ను చేయనియరు నాయన మీకు దండం పెడతా అదేమో లోపల అది చేయనియదు ఇద్దరు దగ్గర దాని అయ్యి వచ్చిండు ఇప్పుడు నా అయ్యి వచ్చిండు మిమ్మల్ని ఇట్లా కాదు నువ్వు పో ఇడికించి పోతున్నా బిడ్డ అట్లా కోపడుతున్నావు ఒకసారి వస్తే రెండో కాదు కొడతాను ఇది నాకు నిద్ర వస్తాను బయటకు పో నేను బయటికి పోవన్నా మళ్ళీ ఇప్పుడు డోర్ కొడతాండే ఇక్కడ కాదు నా తడాక చూపించాల్సింది అక్కడ చూపిస్తా ఇక చూడు బిడ్డ చూడు అన్నా ఆగురా అన్న ఏమన్నాడు అప్పుడు దావత్ ఇస్తాను అన్నాడు మరి అడగాలి కదా అడగకపోతే మందే కదా తప్పు నువ్వు ఆగు అన్నా ఓయ్ అన్నా అరే అన్నా అన్నా ఫస్ట్ నైట్ అన్నా దావత్ మీకు దావత్ ఇస్తానని మర్చిపోయినా కదరా అరే అందరికి ఇచ్చిండ్రా మీకు ఒక్కరికే తక్కువైంది మీకు ఒక్కరికి ఇస్తే అయిపోద్ది అన్నా వదిన ఎట్లుంది ఏ నెంబర్ 1 ఉన్నది వదిన పిలవనా వదిన కూడా వద్దన్నా మాకు దావతే కదా నీకు ఏ దావత్ కావాలి మండీ కావాలన్నా బిర్యానీ కావాలన్నా చికెన్ బిర్యానీ కావాలన్నా మటన్ బిర్యానీ కావాలన్నా చేపలు మటన్ కావాలన్నా మటన్ కొడగలరా దావత్ కావాలంట ఇక్కడ కాక ఒకటి ఏడుతా అంటే ఉంటే ఒకటి ఏడ్చిండా నీ అమ్మ ఒకటి అదేమో
కింద బండు మీద బండు కింద బండు మీద బండు అంటది. వీడు వచ్చిన పన్నరా లేదా అని ఒక్కొక్కడు వస్తాడు. కొడకాలని ఇంకొకసారి వాడని వచ్చిన అనుకో నరుకుతా. ఇలా చేత లేకపోతే లేదు, నా ఇష్టం. తలుపు కొడితే కథమే ఈసారి ఎవడన్నా వస్తే. వచ్చిన వాళ్ళు అందరు అయిపోయారు. ఇంకొక ఎవడన్నా వస్తే తోడగాలు తీస్తాయి. ఇక అందరి సంగతి చూసేసిన. సరేలా మెత్తాను ఈ పక్కకు పంట. ఏంది ఇచ్చేది? ఆ మూల నుంచి తులుపుకొని బయటికి పో. బయటికి పోవాలన్నా? నేనెందుకు బయటికి పోతానే? అవసరమైతే నువ్వు పోయి పడుకో. డోర్ మూసుకొని బయటికి వెళ్ళి పడుకో. నీకు అంత ఉన్నది. సొంత మొగున్నని పట్టించుకోకుండా బయటికి పోయి వండ అంటున్నావు కదా బిడ్డ. మీ అయ్యకు కొడుకు నెట్టితో చూస్తా, బిడ్డ నెట్టితో చూస్తాగు. నువ్వు ఇమ్మన్నా ఇచ్చేది లేదులే కానీ పో. చల్, నీ దగ్గర నేను ఉండేది ఏంది? బయటికే పోయి వంట, బయటనే ఉంటా. అబ్బో రోషం ఉన్నాడైతే మళ్ళా రాకపో. ఎవరు? మళ్ళా రాను కదా, నా ముఖం కూడా నీకు చూపియని. మంచి